20వ తారీఖు నాడు, ఈ నెల 20వ తారీఖు నాడు రాత్రిపూట వర్కూరు గ్రామంలో, మాగనూరు మండలం వర్కూరు గ్రామంలో దొంగతనం అయింది అని చెప్పేసి కాంప్లైంట్ పేరు మీద కేసు రిజిస్టర్ చేసింది. అని బాగా సుజాత అని ఆమె కాంప్లైంట్ పేరు మీద కేసు రిజిస్టర్ చేసింది. దానికి సంబంధించి మేము నేరస్తులు ఎవరని చెప్పేసి నిందితులు ఎవరని చెప్పేసి మేము పరిశోధన చేస్తుంటే మాకు ఈరోజు మార్నింగ్ నల్లగట్ట మారమ్మ గుడి దగ్గర, నాగూరు లిమిట్స్లో ఉన్న గుడి దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు పట్టుకొని మేము విచారించగా వాళ్ళు ఒకడు అదే ఊరికి చెందిన నరేష్, 24 years ఉంటాయి. తర్వాత అతని ఫ్రెండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దేవరకొండకు చెందిన వీరేంద్ర, వీళ్ళు అనుమానాస్పదంగా వాళ్ళ దగ్గర మాకు గోల్డ్ దొరికింది. ఒక 6 tulas మాకు పోయిందేమో, 6 tulas 5.5 tulas గోల్డ్, వెండి వస్తువులు, తర్వాత 8,560 rupees క్యాష్ దొరికిందనమాట. వాళ్ళని చెప్పేసి పోలీసులు తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు అంతకుముందు 2 days బ్యాక్ చేసిన సుజాత వాళ్ళ ఇంట్లో చేసిన దొంగతనంగా ఒప్పుకున్నారు. వాళ్ళు అక్కడ 2 days కూడా వాళ్ళు విలేజ్లో మకాం వేసి ఏ ఇంట్లో అయితే తాళాలు వేసిన ఇల్లు చూసి దాని ప్రకారంగా వాళ్ళు దొంగతనం చేశారు. ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా వీళ్ళు అరేంజ్ చేసి వాళ్ళని ఇంటాక్ట్ ప్రాపర్టీ 5.5 tulas గోల్డ్ అండ్ 1.2 tulas వెండి, రిమైనింగ్ 8,560 rupees క్యాష్ సీజ్ చేసి వేసినాం. దాంట్లో కొంత అమ్ముకొని ఆపుల దాంట్లో కొంత అమ్ముకుంటాం, మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు మేజిస్ట్రేట్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రిపోర్ట్ అయిన 48 hours మనం 2 days కేసు తీసుకున్నది. ఫోటో తీసుకుంటా. ఈ వర్త్ రూపీస్ 3 lakhs వరకు, అంటే బంగారం వస్తువుల వర్త్ రూపీస్ 3 lakhs, మిగతా వెండి అవన్నీ కూడా మన పోయిన బంగారం కూడా 2 lakhs, రిమైనింగ్ గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ క్యాష్. రిపోర్ట్ అయిన 48 hours మనం 2 days కేసు